కాబట్టి శరీరము అదుపు తప్పిందంటే మనం భ్రష్టత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్న పాయింట్ దగ్గర ఈ మ్యాటర్ అంతా చెప్పుకొచ్చా. ఏ విధంగా వాడు మనల్ని భ్రష్టులుగా చేస్తాడు. భ్రష్టత్వము అంటే తొలగిపోవటం, తప్పిపోవటం. మార్గభ్రష్టుడు పదవి నుంచి తొలగించబడిందండి. పదవీ భ్రష్టుడు, మతభ్రష్టుడు, కులభ్రష్టుడు అని కొన్నిసార్లు ఈ పదాలు వాడతారు. మార్గభ్రష్టుడు అంటే మార్గము నుండి తొలగిపోయినవాడు. పదవీ భ్రష్టుడు అంటే పదవి నుండి తొలగింపబడినవాడు. మతభ్రష్టుడు అంటే మతము నుండి, భ్రష్టత్వం అంటే తొలగింపబడిన. స్తోత్రం. ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడు నగుదునేమో అని నా శరీరమును నల్లగొట్టుకొని దాన్ని లోపరుచుకొనుచున్నా, లేకపోతే నన్ను భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళింది. ఏ భ్రష్టత్వంలో కంటే కృపను ఆశ్రయించకుండా, యేసు రక్తమును ఆశ్రయించకుండా మనం తేడాపడేటట్టు ఈ శరీరాన్ని మనల్ని చేసిద్ది. ఈ శరీరం అలా చేయడానికి సాతాను దీన్ని వాడతాడు. క్లియర్గా అర్థమైతే ఒకసారి చేతులు ఎత్తి అర్థమైందని చెప్పండి. అర్థమైందా? నిజంగా సాతానికి గతం తెలుసా తెలియదా? తెలిసి ఉండొచ్చు, కానీ భవిష్యత్తుని మార్చగలడా? మార్చేద్దాం ఎవరికుంది? హిజ్కియాకి వాస్తవంగా టైం అయిపోయింది. క్యాన్సర్ వచ్చింది, ఒక పుండు పడింది, తగ్గట్లా. రాచపుండు అంటారు. క్యాన్సర్కి గతంలో పేరు రాచపుండు, అంటే పుండ్లలో రాజు అన్నమాట. రాచపుండు అది వచ్చింది, తగ్గట్లా. ప్రార్థన చేశాడు, ఉంటానా పోతానా అని. యెషయాతో దేవుడు మాట్లాడాడు. అతని మరణం కోసమే వచ్చింది ఆ జబ్బు, ఇల్లు చక్కబెట్టుకోమని, ఇంకా కొద్ది కాలమే, ఎక్కువ కాలం బతకడని చెప్పి పంపిస్తాడు. యెషయా గ్రంథం ఎక్కడుందో చూపించాలా? అయిపోయిన తర్వాత కూడా ఆయనకి ఇష్టమైతే కాలాన్ని పెంచగలడు. చిరాకు పుడితే బతికున్నోడిని తొంచగలడు. ఆసక్తి కలిగితే సచ్చినోడిని కూడా తిరిగి లేపగలడు. మొత్తం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉందా, దెయ్యం చేతిలో ఉందా? మరి ఎవరిని ఆశ్రయిస్తావు నువ్వు? ఎవరిని ఆశ్రయిస్తావు? ఎవరిని గోజాడుతావు? శక్తి గలవాడు ఎవరు? సృష్టికర్త ఎవరు? కుమ్మరి దగ్గరికి వెళ్తావా, కొండ దగ్గరికి వెళ్తావా? లోకంలో మనం గతంలో సేవించిన వాళ్ళంతా కుండలే. మనం కుండలమే, వాళ్ళు కుండలే. అందరిని చేసిన కుమ్మరి ఆ పైన కూర్చున్నాడు. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి. దేవుని మందిరపు నీడ, చర్చి నీడబడిందని ఇల్లు పగలగొట్టాడు ఒకడు. ఎంతో చూడండి. అర్థమైందని నేను చెప్పింది? చర్చి నీడబడిందని ఇల్లు పగలగొట్టాడు.